వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో ఉన్నాను. మనతో ఉన్నారు ప్రముఖ లాప్రోస్కోపిక్ అండ్ లేజర్ సర్జన్ డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. హాయ్ సార్, నమస్తే అండి. సార్, మీ వీడియో కింద ఒక కమెంట్ వచ్చింది సార్. ఏంటంటే, మీ వీడియోస్ ఎప్పుడు నేను ఫాలో అవుతుంటాను, అవి చూసి ఒక్కోసారి భయపడతాను, ఒక్కోసారి అమ్మయ్య అనుకుంటాను అంటున్నారు. సో ఇప్పుడు అతను పెట్టిన కమెంట్ ఏంటంటే, మోషన్కి వెళ్ళినప్పుడు మోషన్లో బ్లడ్ పడితే పైల్స్ ఉన్నట్టే అని చెప్పేసి ఒక వీడియోలో మనం చేసాము. సో అది అంటే నాకు పీలికల్లాగా ఏం తగలట్లేదు, ఏదో అక్కడ అడ్డుపడుతుందన్నట్లు లేదు, సాఫీగానే గట్టిగా కూడా మోషన్ రావట్లేదు, కానీ బ్లీడింగ్ వస్తుంది. ఇది పైల్స్కి సంబంధించిన లక్షణమా, లేదంటే ఏమైనా నా కడుపులో ఇంటెస్టైన్స్లలో ఏమైనా ప్రాబ్లం ఉందా అనేసి అడుగుతా ఉన్నారు. సో దీనికి ఏం చెప్దామండి? సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది అంటే మోషన్ యొక్క కలర్ చాలా ఇంపార్టెంట్. ఓకే, మోషన్ మనకు చూసుకుంటే బ్రౌన్ కలర్లో, గోధుమ రంగు కలర్లో వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే బికాస్ ఆఫ్ స్టెర్కోబిలినోజన్ అని చెప్పేసి ఉంటుంది. అంటే మనకు లివర్ ద్వారా ఏవైతే ప్రోడక్ట్స్ ఏవైతే రిలీజ్ అవుతాయో అది వేస్ట్ మెటీరియల్ అంతా మనకు చిన్న పేగులో కలుస్తుంటుంది. దాన్నే స్టెర్కోబిలినోజన్ అంటాం. ఈ స్టెర్కోబిలినోజన్ వల్లనే మనకు కలర్ అనేది మనకు ఒక రకమైన గోధుమ రంగు, ఆ కాఫీ కలర్ లేదంటే బ్రౌనిష్ కలర్లో వస్తుంది. సో ఎప్పుడైతే బ్రౌన్ కలర్లో కాకుండా కలర్ మారింది మోషన్ అంటే కనుక మీరు అలర్ట్ కావాలి. కొన్నిసార్లు ఏమవుతుందంటే మోషన్ ఓసారి ఫ్లోటింగ్ అవుతుంటుంది, తేలికగా ఉన్నట్టుంటుంది, ఆయిలీగా వస్తుంటుంది, గ్లిజరిన్ లాగా కనిపిస్తుంటుంది, ఫౌల్ స్మెల్ ఉండదు బట్ స్టిక్కీగా ఉంటుంది. అట్లాంటివి వచ్చినాయి అంటే సమ్ ప్యాంక్రియాస్కి సంబంధించిన డిజీజులు ఏమైనా ఉండొచ్చు అని చెప్పేసి మనం ఐడెంటిఫై చేసుకోవాలి. సో ప్యాంక్రియాటైటిస్ కానీ లేకపోతే క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ ఇట్లాంటివి ఉంటే మనకు మోషన్ అనేది తేలిగ్గా ఉండడము, నూనెగా రావడం అంటాం కదా సింపుల్గా చెప్పాలంటే. ఇంకో రకంగా చూసుకుంటే కొందరికి బ్లాక్ స్టూల్స్ వస్తూ ఉంటాయి, మోషన్ అంతా నల్లగా వస్తుంటుంది. సో ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే నల్ల మోషన్ వేరే, బ్లడ్ మోషన్ వేరే. ఓకే, నల్ల మోషన్ వచ్చింది అంటే కడుపులో మనకి ఏదైనా పుండ్లు ఉంటే కనుక ఆ రక్తము బికాస్ ఆఫ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ వలన బ్రేక్ డౌన్ అయిపోయి అది నల్లగా వస్తుంది మోషన్. సో నల్ల మోషన్ అంటే ఏదో సరిగా డార్క్ బ్రౌన్ అనుకోకూడదు. ఇప్పుడు నల్ల మోషన్ వచ్చింది అంటే కనుక మనకి ఎక్కడో బ్లీడింగ్ అవుతుంది, అది కూడా అప్పర్ జిఐ అంటాం, అంటే జేజునం నుంచి పై వరకు అన్నట్టు. సో డియోడినంలోనో లేకపోతే ఈ స్టమక్లోనో చిన్న పేగుల్లో ఎక్కడో దగ్గర బ్లీడింగ్ అవుతుంది కాబట్టి అక్కడ నుంచి మనకు బ్లాక్ మోషన్ అని వస్తుంటుంది. కొందరికి మోషన్లో రక్తం పడుతుంది బట్ ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు, అటు పెయిన్ ఉండదు, ఫిజర్స్ ఉండవు, పైల్స్ ఉండవు, బట్ మోషన్లో రక్తం పడుతూ ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా అలర్ట్ కావాలి. ఎందుకు అంటే ఏదన్నా పెద్ద పేగులో కనుక ఏమన్నా క్యాన్సర్ గడ్డలు కానీ లేకుంటే పుండ్లు ఉంటే కనుక అక్కడ నుంచి బ్లీడింగ్ అవుతుంటుంది. ఆ బ్లీడింగే అప్పుడప్పుడు మనకు క్లాట్స్గా గానో లేకుంటే మోషన్తో స్టిక్ అని వస్తూ ఉంటుంది. కొందరికి మోషన్లో బ్లడ్ పడుతుంది బట్ బయటికి ఏమి ఉండవు. అట్లాంటి వాళ్ళు ఖచ్చితంగా చెక్ చేయించుకోవాల్సింది ఏంటంటే ఏమన్నా హెమరాయిడ్స్ ఉన్నాయా, పైల్స్ ఉన్నాయా. ఎందుకంటే ఈ పైల్స్ గ్రేడ్ 1, గ్రేడ్ 2 యూజువల్గా బ్లీడ్ అవ్వవు, కానీ కొన్ని సందర్భాల్లో గ్రేడ్ 1, గ్రేడ్ 2 కూడా ఎక్కువ ప్రెషర్ వలన, మోషన్ వలన అక్కడి నుంచి బ్లీడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అప్పుడు మనకు ఫ్రెష్ బ్లీడ్ వస్తుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది బ్లడ్ ఏదైతే వస్తుందో అది ఫ్రెష్ బ్లడ్డా, క్లాట్ బ్లడ్డా, లేకుంటే డార్క్ బ్రౌన్ కలర్లో ఉందా, ఈ మూడు ఐడెంటిఫై చేసుకోవాలి. డార్క్ కలర్, బ్రౌన్ కలర్గా, కొంచెం డార్క్ రెడ్డిష్ కలర్గా, చెర్రీ రెడ్డిష్ కలర్ వస్తుందంటే కొంచెం పెద్ద పేగు నుంచి వస్తుందని అర్థం. క్లాట్స్ వస్తుంది అంటే కనుక పైన ఎక్కడో బ్లీడ్ అయ్యి క్లాట్స్ వస్తుంది. ఫ్రెష్ బ్లడ్ వస్తుంది అంటే కనుక పైల్స్ నుంచి వస్తుందని అర్థం. సో ఈ మూడు మనం ఐడెంటిఫై చేసుకోకపోతే ఏమవుతుందంటే చాలామంది బ్లడ్ అనగానే పైల్స్ అనేది మనకు ఎప్పటి నుంచో పూర్వం కాలం నుంచి పడ్డది. సో బ్లడ్ పడంగానే సర్లేదు ఒక పూట పడ్డది, మజ్జిగన్నం తింటే తగ్గిపోతుంది, ఏదో కారం చేసింది లేకుంటే వేడి చేసింది లేకుంటే మసాలా తిన్నా, కోడికూర తిన్నా, ఇవే ఆలోచనలో ఉంటారు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే బ్లడ్ 1 or 2 times పడితే ఏదో అనుకోవచ్చు, బట్ కంటిన్యూస్గా పడ్డా కానీ లేకపోతే ఎటువంటి సిమ్టమ్స్ లేకుండా పడుతున్నా కానీ, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్స్టిపేషన్, కొన్ని రోజులు అంటే గట్టిగా మలం పోవడం, కొన్ని రోజులు లూజ్గా పోవడం, ఇట్లా పడి కనుక బ్లడ్ పడుతుందంటే క్యాన్సర్ ఉండే అవకాశాలు ఉంటాయి. సో బ్లడ్ పోయేదాన్ని ఒక ఎపిసోడ్ అయినా 2 episodes అయినా ఫస్ట్ మనం కొలనోస్కోపీ చేసుకోవడం కానీ లేకుంటే సర్జన్కి చూపించి అవి పైల్సా లేకుంటే లోపల నుంచి బ్లీడ్ అవుతుందా లేకుంటే పెద్ద పేగులు ఎక్కడైనా బ్లీడర్ ఉందా లేకుంటే పుండ్లు అయినాయా, ఇట్లాంటివన్నీ చెక్ చేయించుకోవాలన్నమాట. అసలు మనం తిన్న ఆహారము జీర్ణ వ్యవస్థలకి ఎట్లా ఇది అవుతూ ఉంటుంది సార్? ఎందుకంటే తిన్న ఆహారం కరెక్ట్గా జీర్ణం అయ్యి బయటికి వస్తేనే హెల్దీగా ఉన్నట్లు. సో అసలు ఈ జీర్ణ వ్యవస్థ అనేది ఎట్లా పనిచేస్తూ ఉంటుంది, ఎందుకు ఈ పైల్స్గా మారుతూ ఉంటుంది? సో ఇక్కడ జీర్ణ వ్యవస్థ అంటే మనం తీసుకునే ఫుడ్ చూవింగ్ అంటే మనకు నోట్లోనే మనం మినిమం 15 to 16 times అనేది చూ చేయాలి. కానీ మన వాళ్ళకి ఓపిక ఉంటుంది కాబట్టి అది మొత్తం భారం అంతా స్టమక్ మీద వేసేస్తారు. ఆ స్టమక్ ఉందిలే అదే చేసుకుంటుంది కానీ. సో హాఫ్ చూడ్ ఫుడ్ మనం తినేసేస్తుంటాం. చూవింగ్ చేయకపోయేవారికి కడుపులో HCl కావచ్చు లేకపోతే ఎంజైమ్స్ కానీ ఇవన్నీ వచ్చిన తర్వాత అక్కడ అరగడం అనేది స్టార్ట్ అవుతుంది.
అక్కడ పేస్ట్ లాగా అయిపోయిన తర్వాత అది డియోడినం అంటే చిన్న పేగులు స్టార్ట్ అవుతుంది. డియోడినం దగ్గరికి వచ్చిన తర్వాత ఈ బైల్ కానీ లేకుంటే ప్యాంక్రియాస్ నుంచి వచ్చే లిక్విడ్స్ కానీ ఇవన్నీ అక్కడ జాయిన్ అవుతుంటాయి. జాయిన్ అయిన తర్వాత అక్కడ నుంచి అరగడం అనేది స్టార్ట్ అయిపోయింది. ఈ అరిగిన దాని నుంచి మనకు కావాల్సిన మినరల్స్ కానీ వైటమిన్స్ కానీ లేకపోతే వాటర్ కానీ విల్లే అని ఉంటుంది. ఆ విల్లే నుంచి అబ్జార్ప్షన్ జరుగుతుంది. అబ్జార్ప్షన్ జరిగిన తర్వాత అక్కడే మనకు స్టెర్కోబిలినోజన్ అనేవి కలుస్తుంటాయి. కలిసిన తర్వాత ఆ చిన్న పేగులో 2 మీటర్ల నుంచి 3 మీటర్లు ఉంటుంది. ఆ చిన్న పేగులో మొత్తం అబ్జార్ప్షన్ అయిపోయిన తర్వాత పెద్ద పేగు దగ్గర స్టార్ట్ అవుతుంది. అంటే ఏదైతే చిన్న పేగు దాటి పెద్ద పేగులోకి వచ్చిందో అది ఇంకా వేస్ట్ ప్రోడక్ట్. ఓకే, చిన్న పేగులు ఉన్నంత వరకే మనకి ఏదైనా అబ్జార్ప్షన్ కానీ ఏదైనా అయ్యేది. వన్స్ పెద్ద పేగులోకి వచ్చిన తర్వాత ఎటువంటి అబ్జార్ప్షన్ ఉండదు, ఓన్లీ వాటర్ తప్ప. ఓకే, సో వాటర్ ఒక్కటే అబ్జార్బ్ అవుతుంది. ఆ వేస్ట్ ప్రోడక్ట్ అంతా మెల్లగా స్లోగా తిరుగుతూ మనకు అనేది మలం ద్వారా వచ్చేస్తుంటుంది. ఇక్కడ పెద్ద పేగుకి వచ్చే వరకు మంచి లిక్విడ్లోనే ఉంటుంది మోషన్ అనేది, ఎవరికైనా లిక్విడ్ స్టేజ్లోనే ఉంటుంది. వన్స్ పెద్ద పేగులోకి వచ్చిన తర్వాత సెమీ లిక్విడ్ స్టేజ్లోకి వెళ్ళిన తర్వాత మనం కనుక వాటర్ తీసుకోకపోతే ఆ లిక్విడ్ కాస్త సాలిడ్ అయిపోతుంది, ఎందుకంటే వాటర్ అబ్జార్బ్ అయిపోతుంది. కాబట్టి మీరు తగినంత వాటర్ ఇచ్చింది అనుకోండి సెమీ లిక్విడ్గానే మనకు మోషన్ అనేది వస్తుంది. కాబట్టి మనం పెద్ద పేగులోకి వచ్చిన తర్వాత మనం వాటర్ కంటెంట్ తగ్గింది అంటే ఆ బాడీ అబ్జర్వ్ చేసుకునే వరకు మనకు కాన్స్టిపేషన్ వస్తుంది. కాన్స్టిపేషన్ వచ్చే వరకు ఈ మలబద్ధకం ద్వారా ఈ ఫిస్టులా రావచ్చు, ఫిజర్ రావచ్చు, పైల్స్ రావచ్చు, క్యాన్సర్లు రావచ్చు. ఇవన్నిటికీ మూల కారణం మలబద్ధకం. ఓకే, మొత్తానికి మనం తీసుకునే మన చేతిలోనే ఉంది ఇదంతా కూడా. లోపల జరిగే జీర్ణ వ్యవస్థ అంతా నీట్గానే ఉంటుంది. సో ఆ వేస్టేజ్ వచ్చిన దాన్ని కరెక్ట్గా వాటర్ తీసుకొని ఎలిమినేషన్ చేసేస్తే సరిపోతుంది. ఓకే సార్, ఇది మొత్తం మీద ఏంటంటే మలంలో ఏదో రక్తం పడింది 1 రోజు 2 రోజులు అంటే ఓకే పర్లేదు, కానీ ఇట్లే కంటిన్యూగా వచ్చింది అని అంటే మాత్రం చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయమే. కానీ కొన్ని ఏంటంటే ఇంటర్నల్ పైల్స్ ఉన్నప్పుడు కూడా ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. దీన్ని నెగ్లెక్ట్ చేయకండి. మళ్ళీ అది ఎక్స్టర్నల్కి వచ్చింది అంటే కూర్చోడానికి కూడా ఇబ్బందిగా ఉంటుందని చెప్తా ఉన్నారు. సో దీనికి సంబంధించి ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో లేజర్ ద్వారా ట్రీట్మెంట్ అయితే చేస్తూ ఉన్నారు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే హాస్పిటల్ వారికి కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నా, మీరు నేరుగా వారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.